స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. రేయ్, ఇక్కడే ఉండండి. నమస్తే రుద్రా. ఏంటి రుద్రా ఈ ప్లేస్ పిలిపించావు? మనం చేసేది లీగల్ బిజినెస్ కాదు, ఇల్లీగల్ బిజినెస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయం ఏం చెప్పు రుద్రా, నేను చూసుకుంటాను. వచ్చే నెల బాయ్ వస్తున్నాడు కాబట్టి ఆయన ఏం బిజినెస్ చేస్తాడో మనకు వివరిస్తాడు. మనం డిస్కషన్ చేసుకోవాలి. అంతా నేను చూసుకుంటాను రుద్రా. హాయ్. ఈరోజు కూడా డైలీలా లేటేనా? నీ లైఫ్లో టైమింగ్ ఎంత స్ట్రిక్ట్ అయినా నీ టైమింగ్ నీదే. లేట్ కాదమ్మా, టైంని గౌరవించడం. అందుకే కొంచెం స్లో. లెట్స్ గో. అవును, అది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే. అవునా? నిజం చెప్పాలంటే నువ్వు నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
రాజు రాజు ఎందుకో మన కాలేజ్లో బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయని అనిపిస్తుంది. అవును మేఘనా, మన ఫ్రెండ్స్లో కూడా చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. ఇది చిన్న విషయం కాదు. నాకు తెలిసినంత వరకు కేశవరుద్ర అనే పేరు వినిపిస్తుంది. అతనే దీని వెనుకున్న అసలు నేరస్తుడేమో అనిపిస్తుంది. అవును, వాడెవడైనా సరే వాడిని పట్టుకుని చట్టానికి అప్పచెప్పడం మన బాధ్యత. ఈ నిజం ఎలాగైనా మనం బయట పెట్టాలి. సరే రాజు, మనం నమ్మింది నిజమైతే రాజు వాణ్ణి పట్టుకునే విషయంలో నీకు నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, నాతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, వారితో ఫ్రెండ్లీగా ఉండడం నా హాబీ. సో చెప్పండి, మన డిస్టిక్లో ఉన్న సమస్యల గురించి, జనాన్ని సతాయించే ఆ గూండాల గురించి. మా స్టేషన్ పరిధిలో చిన్న చిన్న కేసులే తప్ప పెద్దగా ప్రాబ్లం చేసే పర్సన్ ఎవరు లేరు సార్. అంటే మీరు మీ స్టాఫ్ పక్కా డెడికేషన్తో డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారన్నమాట. క్రైమ్ని కంట్రోల్ చేస్తున్నాం సార్, డ్రగ్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? నేను ఫ్రెండ్లీ పోలీసునే కానీ చేతగాని పోలీసుని కాదు. ఈ ఊర్లోనే కాదు, ఈ జిల్లాలోనే డ్రగ్స్ కారణం ఆ రుద్ర అనే వ్యక్తి. రుద్రనా? ఆ రుద్రానే. వాడిని పట్టుకోవడానికి పక్కా ఎవిడెన్స్ లేవని చెప్పండి, అంతేగాని లేనిపోని సాకులు చెప్పొద్దు. ఇదంతా చేస్తుంది వాడే నిరూపించడానికి మీరు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయండి. ఇకపై మన టార్గెట్ ఆ రుద్రానే. ఎస్ సార్. ఏంటి ఇన్సూరెన్స్ లో చేయాలి? పట్టించుకోవా? నా బాధ నీకు అర్థం అవట్లేదా? నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు చేసే పనులు అంటే ఇష్టం లేదు నాకు. నన్ను వదిలేమంటే నీకు అర్థం కదా, ప్లీజ్ నన్ను వదిలే. ఓకే సార్. సార్ 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 వదిలేండి సార్, నేను ఏమనలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ 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 ఇంకో సార్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ బాగుపోతారు సార్. ముగ్గురిలో ఒకరు మిస్ అయ్యాడు సార్, వాడిని ఏం చేయమంటారు? వాడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు స్టేషన్ తీసుకెళ్ళి. సార్
ఈ డ్రగ్స్ అలవాటు పడిపోయి స్టూడెంట్స్ అందరూ రోజు రోజుకి చెడిపోతున్నారు సార్. అవును, ఇది చాలా ప్రమాదకరం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇలా రోజుకి ఎంతమందిని పట్టుకోగలం? అవును సార్, అసలు నేరస్తులు దొరికేంత వరకు ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయలేమనిపిస్తుంది సార్. వాడి పేరు కేశవరుద్ర. ఈ సిటీలో డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు వాడే. ఇప్పటి నుండి వాడి గురించి ప్రతి క్లూ నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. సరే అంటే కాదు, ఇప్పటి నుండి మన టార్గెట్ వాడే. వాడిని పట్టుకుంటేనే యూత్ లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే సార్. హలో మేఘ్నా, ఏం చేస్తున్నావే? ఇంట్లో ఉన్నానే. సరే, బోర్ కొడుతుంది, సరదాగా బయటకు వెళ్దామా? ఈ టైంలోనా? అమ్మో, నా వల్ల కాదే. ఈ టైంలో నేను బయటికి వెళ్తే అమ్మ నన్ను చంపేస్తుంది. ఏం చేస్తావో నాకు తెలియదు. నీకు 15 minutes టైం ఇస్తున్నా, మన ప్లేస్కి వచ్చే. నేను రానే. ఓకే, బాయ్. ఏం చేస్తున్నావే? ఎంజాయ్ చేస్తున్నా. ఏంటి? లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా అని అంటున్నా. ఎంజాయ్ చేయడం అంటే ఇలా తాగుతూ ఉండడమా? ఎస్, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఉన్న ఈ చిన్న లైఫ్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కెరియర్ అంటూ అంటూ నేను బాధపడుతూ కూర్చోలేను. ఇది నా లైఫ్, నేను ఇలాగే ఉంటా. ఈ పల్లెటూరులో పుట్టానని ట్రెడిషనల్గా నీలా ఉండాలా? 2025లో ఉన్నాం మనం. మనం ఏ ఇయర్లో ఏ ప్లేస్లో ఉన్నామన్నది కాదు, ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం. ఈ టైంలో ఇక్కడ ఒంటరిగా ఉన్నావు. ఏదైనా జరగరానిది జరిగితే? జరగరానిదా అంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే నన్ను నేను ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. అలాంటప్పుడు నాకెందుకు కాల్ చేసావు? నువ్వు ఇలా ఫోన్ చేయగానే వస్తావని తెలియక. ఓకే బాయ్, నేను వెళ్తున్నా. సరే వెళ్ళు, కానీ వెళ్ళే ముందు ఒక మాట. మా డాడీ ఏమైనా కాల్ చేస్తే నీ దగ్గర ఉన్నానని చెప్పు. సరే చెప్తాను. లైఫ్లో మోడర్న్గా ఉండాలనుకోవడం, నచ్చినట్టు బ్రతకాలనుకోవడం తప్పు కాదు. ఇలా పేరెంట్స్ అంటే భయం భక్తి లేకుండా తిరగడం తప్పు. మీ నాన్న ఇంట్లో మీ అన్నయ్యతో సగం నలిగిపోతున్నాడు. రేపు నువ్వు కూడా ఇలాగే తయారయ్యావని తెలిస్తే ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు. ఏ ఓవే. ఎప్పుడు ఈ పార్కులకేనా? చక్కగా ఏ సినిమాకు ఏ షాపింగ్కు తీసుకెళ్ళొచ్చుగా రాజు. నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తే పనులవ్వు రాజు, ఆచరణలో కూడా పెట్టాలి. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నిన్న నైట్ కూడా కాల్ చేశా. ఆంటీ కాల్ లిఫ్ట్ చేసి నువ్వు నీ ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్ళావంది. అవును, నాకు తెలియకుండా ఎవరా ఫ్రెండ్? अस्सलामुअलैकुम, कैसे हो भाई? वालेकुम सलाम भाई।
सब ठीक है भाई రేయ్ తాన్ భాయ్ మొట్టమొదటిసారిగా మన డెన్కి వచ్చాడు. ఈ సిటీలో ఉన్న హై క్లాస్ మంచి మందు మంచి ఫుడ్ అరేంజ్ చేయి. చెప్పండి భాయ్, సడన్ గా ఇలా వచ్చారేంటి? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ప్రతిసారి నా దగ్గరికి నేను రప్పించడం కాదు, అప్పుడప్పుడు నేను కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడి పరిస్థితులు నా కళ్ళతో చూడాలి. ఎందుకంటే 10 సార్లుగా నేను నిర్మించుకున్న సామ్రాజ్యం. ఇప్పుడు ఏమైంది భాయ్? అంతా బాగానే ఉందిగా? బాగుంది కదా అని మనం లైట్ తీసుకోకూడదు రుద్రా. నేను చూసుకుంటా భాయ్, ఈ విషయంలో మీరు టెన్షన్ పడకండి. ఈ బిజినెస్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి రుద్రా. చూడు భాయ్, మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి, అలాగే చేద్దాం. నీ మీద నమ్మకంతో ఇక్కడ బిజినెస్ డెవలప్ చేద్దామని డైరెక్ట్గా వచ్చా. టెన్షన్ మతలేవు భాయ్, మై దేఖ్ లేంగే. ఈ రోజు వరకు సిటీలో టాప్ 3లో ఉంది మన బిజినెస్, కానీ టాప్ 1లోకి రావాలి మన బిజినెస్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రుద్రా, టాప్ 1లో మనం ఉండాలి. ఓకే బాయ్, నేను చూసుకుంటా. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు రుద్రా. ఫస్ట్ టైం మా డెన్కి వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి బాయ్. ఓకే రుద్రా. నానా అన్నీ చూస్తే భయమేస్తుంది. ఈ మధ్య అదొక రకంగా ఉంటున్నాడు నాన్న. వెళ్దాం పదమ్మా. రే నానా, రే మోహన్ లేవరా. ఏమైంది మోహన్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఆ మత్తుకు బానిస అవుతున్నావు? నీకేం తక్కువ చేశాను రా? నాకు కూడా తెలియకుండా మత్తుకి బానిసైపోయాను నాన్న. ఈ మత్తు నుంచి బయట పడలేకపోతున్నాను. మోహన్, ఎంత కష్టపడ్డాను మోహన్ నీకు మంచి భవిష్యత్తు కల్పించాలని. కానీ నువ్వేమో ఇలా అయిపోయావు. ఏమిటి? నాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ మత్తు నుంచి నువ్వు బయటపడు, నీకు మేము ఉన్నావురా. చూడండి దోస్త్, నేను ఇక్కడికి వచ్చింది మన బిజినెస్ డెవలప్ చేయడానికి. రియా, తను రియా నా పిఏ, మనందరి పార్ట్నర్ కూడా. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రియా. నేను బైక్ మాత్రమే కాదు, మీకు కూడా పార్ట్నర్నే. మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఏంటి బాయ్, రియా నన్ను యూజ్ చేసుకోమంటుంది? ఈ విషయంలో బాయ్ది నాది ఒకటే మాట, ప్లీజ్ యూజ్ మీ. భాయ్, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన బిజినెస్లో సపోర్ట్గా ఉన్నారు. డబ్బొచ్చే వ్యాపారం అంటే ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం. దానికోసం ఏమన్నా చేస్తారు. నేను అంటే అతను ఎలా నమ్మాలి రుద్ర? నాకు బిజినెస్ ఉందని చెప్పి జనాలు చెప్పుకోవడం కన్నా నా దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి జనాలు మాట్లాడుకోవడం నాకు ఇష్టం. అందుకే డబ్బు వచ్చే ఈ పని అంటే నాకు ఇష్టం. రుద్రానే నాతో ఉన్నాడనే నమ్మకం బాయ్. ఇది తీసుకుంటే 3 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది. రేటు తక్కువ, కిక్ ఎక్కువ. మీరు టెన్షన్ పడకండి భాయ్, ఈ జిల్లాలో గల్లీ గల్లీకి వ్యాపారం చేసే బాధ్యత మాది. ఓకే రుద్ర, రియా కూడా ఇక్కడే ఉంటుంది. సరుకు ఎట్లా సప్లై చేయాలో చెప్తుంది. ఓకే రుద్ర, రియా మీతో పాటే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో. ఓకే భాయ్. ఓకే బాయ్. నాకు ఈ మత్తు సరిపోవట్లేదు.
సుధాకర్ సుధాకర్ నాకు కావాలి. ఇంతకుముందు చాలా సార్లు అడిగా, వద్దన్నావు. ఇప్పుడు కావాలంటున్నావు. ఇప్పుడే కావాలా? సరే, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక అతను ఉంటాడు, అతనికి నా పేరు చెప్తే నీకు కావాల్సింది ఇస్తాడు. సరే వింటాను. ఇక లేదెందుకు, ఎంజాయ్ కీర్తి. అన్నా సుధాకర్ పంపించాడు. థ్యాంక్స్ అన్నా. అమ్మ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అమ్మ. రాఘవ్ గారు, నేను చెప్పే విషయం కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఈ విషయం చెప్పాక అస్సలు కంగారు పడతాను. చెప్పండి డాక్టర్. మీ అమ్మాయి హెవీగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ అమ్మాయి హెల్త్ చాలా సీరియస్ అయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయినా, ఇంకా హెవీగా తీసుకున్నా, ఒకవేళ వాళ్ళకు కావలసిన మత్తు దొరకకపోయినా వాళ్ళ బిహేవియర్ని మనం కంట్రోల్ చేయాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు? వీలైనంత దగ్గరగా తనని అబ్జర్వ్ చేస్తూ మినిట్ టు మినిట్ తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తూ ఉండాలి. సరే సార్. సరే అంటే సరిపోదు రాఘవ్ గారు. మీరు నాకు చాలా ఏళ్ళు తెలుసు కాబట్టి ఇలా కూర్చొని కూల్గా మాట్లాడుతున్నాను. కానీ కీర్తి విషయం చాలా క్రిటికల్గా ఉంది. సార్ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోసారి కీర్తి హెవీగా డ్రగ్స్ తీసుకుంటే తన ప్రాణానికే ప్రమాదం. రాఘవ్ గారు, మీరే భయపడితే ఎలా అండి? నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, అతనిలో ఒకసారి కలవండి. ఈ టైంలో మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ ఇస్తే కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అతనితో మాట్లాడి మీకు చెప్తాను. ఓకేనా? సరే రాఘవ్ గారు. ఓకే డాక్టర్ గారు. సరే వెళ్ళిరండి. హలో బాస్. రియా, మన బిజినెస్ లో ఎవరిని నమ్మడానికి లేదు. నువ్వు కేశవ రుద్రతో ఉండు. అతని అప్డేట్స్ ని నాకు అందజేస్తూ ఉండు. ఓకే? ఓకే బాస్. విచిత్రం ఏంటో తెలుసా రియా? ఇలాంటి డ్రగ్స్ ఎన్ని ఉన్నా మన డ్రగ్స్ వాడేవాళ్ళు ఉన్నంత వరకు మనకు తిరిగే లేదు. ఈ ప్రపంచంలో మత్తునిచ్చేవి రెండే రెండు. ఒకటి నాలాంటి అమ్మాయిలు, రెండు ఈ డ్రగ్స్. అమ్మాయిలు ఎక్కడైనా దొరుకుతారు, కానీ డ్రగ్స్ మాత్రం మన దగ్గరే దొరుకుతాయి. ఈ సమాజంలో కంగారు పడుతూ బతకాలంటే చాలా కష్టం, కానీ సంతోషంగా బతకాలంటే ఈ మత్తే మార్గం. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ డ్రగ్స్ మీరు అనుభవించడానికి
ఆనందాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తారు? ఇది చీపే, మీ జీవితాన్ని ఆనందపరిచే ఖర్చు. మీరందరూ రియల్ లైఫ్లో హీరోలే. భయపడకుండా ఎంజాయ్ చేయండి, ముందుకు రండి. సరే సార్. హలో స్వాతి, నాకు అర్జెంట్గా ఒక 2K కావాలి, సెండ్ చేయవా ప్లీజ్? సారీ, నేను నిన్ననే ఈఎంఐ పే చేసేసాను. హలో రమ్య, నాకు అర్జెంట్గా ఒక 2K కావాలి, ఇట్స్ ఎమర్జెన్సీ. సారీ కీర్తి, హాస్టల్ ఫీజు నిన్నే కట్టాల్సింది, నేనే నిన్ను అడగాలనుకున్నానే. షట్ మనీ. హలో హాయ్ అన్నా, నేను కీర్తినన్నా. అన్నా అర్జెంటుగా నాకు ఒక 3 ప్యాకెట్స్ కావాలన్నా, కానీ ఇప్పుడు మనీ లేదు. చూడమ్మా కీర్తి, మేము ఈ డ్రగ్స్ సప్లై చేసేదే చాలా చీప్గా. నాకు మనీ రాగానే నేను మీకు సెండ్ చేస్తాను. మీరేమో అప్పుగా ఇవ్వండి, ₹10 ఇవ్వండి అంటే కుదరదు. ప్లీజ్ అన్నా. మనీ ఉన్నప్పుడు కాల్ చేయి, అర్ధ గంటలో మాల్ నీ దగ్గర ఉంది. అమ్మా కీర్తి, కీర్తి ఏమైంది? కీర్తి ఏమైందమ్మా? కీర్తి, కీర్తి ఏమైంది తల్లి? కీర్తి, 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 డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు. రాఘవ్ గారు ఏడవకండి, అసలు ఏం జరిగింది? డాక్టర్ గారు, కీర్తి, కీర్తి కింద పడిపోయింది సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. సార్ సరే మీరు ప్యానిక్ అవ్వద్దు, నేను ఇప్పుడే వస్తున్నా. సార్ 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 తొందర రండి సార్. వస్తున్నా రండి సార్. కీర్తి, కీర్తి ఏమైంది తల్లి? ఏమైందమ్మా? కీర్తి, కీర్తి తల్లి, కీర్తి ఏమైందమ్మా? కీర్తి, కీర్తి సార్ కడుగురమ్మా. ఏమైందమ్మా? కీర్తి, 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 కీర్తి కడుగురమ్మా. ఒకసారి ఏమైందమ్మా? ఏమైంది తల్లి? కీర్తి తల్లి, నేను నేను హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా, నేను రక్షించుకుంటానమ్మా తల్లి. కీర్తి, కీర్తి, కీర్తి రాఘవ్ గారు ఏం జరిగింది? డాక్టర్ గారు ఒక్క నిమిషం చూడండి సార్. సార్ సార్ చూడండి సార్, వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదండి. కీర్తి ఏమైంది? ఏమైందా? అమ్మా కీర్తి, అమ్మా కీర్తి, కీర్తి, కీర్తి
అమ్మా కీర్తి అమ్మా కీర్తి. చూడు మేఘన, కేశవరుద్ర పతనం ఇక్కడి నుంచే మొదలవుతుంది. రాజు, నువ్వు చేసేది పెద్ద రిస్క్. ఇది కానీ బయటకు వస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. నాకు తెలుసు మేఘన, నాకంటే నా స్టూడెంట్స్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. మేఘన, ఇది మనం మొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. అక్కడ సుబ్రహ్మణ్యం సార్ అని ఒక నిజాయితీపరుడు ఉన్నారు. అతను మనకు హెల్ప్ చేస్తాడు. ఈ ఆధారాలు సరిపోతాయి. పద, ఇక్కడ ఉంటే మనకు చాలా రిస్క్. నమస్తే ఎమ్మెల్యే గారు, కూర్చోండి. కేశవరుద్ర ఎవరతను? ఇతను నా మిత్రుడు శేఖర్ వర్మ, ఎంపీ. ఈయన మన బిజినెస్లో పార్ట్నర్ కలవాలని వచ్చాడు. మన బిజినెస్ దిగాలంటే నా గురించి తెలియాలి. ఎవరిని నా దారిలో నడవనివ్వను. కేశవ్ గారు, మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. డబ్బు ఒక్కటే సరిపోదు. మా లాంటి రాజకీయ నాయకులంట మీకు ఉండాలి. డబ్బా? రాజకీయమా? నేనెప్పుడు ఇలా వ్యాపారం చేయలేదు. నీ నిజాయితీ నాకు తెలియాలి. మీరు నమ్మండి కేశవ, ఈయన మన బిజినెస్కి చాలా ఉపయోగపడతాడు. నీ మాట మీద సరే అంటున్నాను, కానీ ఇది నా అండర్లో జరిగే బిజినెస్, నా నిబంధనలతో కూడిన బిజినెస్. వస్తానండి. కేశవ్ గారు, మీరెంత నమ్మకమో నాకు, నా మిత్రుడంటే కూడా నాకు అంతే నమ్మకం. మీకు ఎలాంటి హాని నేను జరగలేదు. సుందర్రావు గారు, మీ మీదున్న నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. నీ మిత్రుడు నమ్మదగినవాడేనా? తేడా వచ్చిందంటే
నీ ప్రాణం కూడా నీ చేతిలో ఉండదు. కేశవ, నన్ను ఎలా నమ్మావో నా మిత్రుని కూడా అలాగే నమ్ము. నీకెలాంటి అన్యాయము జరగనివ్వను. ఎవరు బాబు మీరు? అంకుల్, నేను మేఘనా వాళ్ళ ఫ్రెండ్ని. అలాగా, కూర్చోండి. టీ తీసుకుంటారా? వద్దు అంకుల్. సరే, చెప్పు బాబు. అంకుల్, ఈ సిచ్యువేషన్లో మీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్. కీర్తి ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. దాని చావుకి నేనే కారణం బాబు. ఒక్కగానొక్క కూతురని చాలా గారాభంగా చూశాను బాబు. కానీ అన్నీ ఇస్తున్నానని అనుకున్నాను, కానీ తనకు కావాల్సింది మాత్రం ఇవ్వలేకపోయాను బాబు. అది ఆ మాయదారి డ్రగ్. హలో నాన్నగారు, డబ్బులు కావాలి. నిన్ననేగా నీకు 10,000 ఇచ్చింది. అసలు ఏం చేస్తున్నావు ఈ డబ్బులన్నీ? ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. అంతకు మించి నేనేం తప్పు చేయలేదు బాబు. అదే నేను చేసిన పొరపాటు. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందో నేను పట్టించుకోలేదు బాబు. ఎందుకంటే నా కూతురు కదా, ఏ తప్పు చెయ్యదనే నమ్మకం సార్. కానీ అది ఆ డ్రగ్గునే కోరుకుంది బాబు. అందుకే బాబు, తన చావుకి ఒక రకంగా కారణం నేనే బాబు. అసలు తనకి డ్రగ్స్ అలవాటు ఉందని మీకెప్పుడు తెలిసింది? అప్పుడప్పుడు పిచ్చిగా ప్రవర్తించేది బాబు. అమ్మా కీర్తి, భోజనం చేద్దురా? నాకు వద్దు నాన్న. రా తల్లి, నా తల్లివి కదా. నాకు వద్దని చెప్పానా? ఈ మధ్యన బస్సులు సరిగా భోజనం చేయట్లేదు. నాకు వద్దు. నా తలుపు ఎవరు తట్టద్దు. నాకు వద్దని చెప్పానుగా. ఒంటరిగా రోజులు తరబడి తన గదిలోనే ఉండేది. సరిగా తినేది కాదు, ప్రేమతో నాన్న అని మాట్లాడేది కాదు. అమ్మా కీర్తి, ఒకసారి బయటికి రమ్మా. నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటా. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. కాలేజీకి టైం అవుతుంది కదా. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అసలు ఏమైంది నీకు? ఏమైంది తల్లి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాను కదా, వెళ్ళిపోండి. అంతా నా కర్మ. నీ జాతకం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఈ సిచ్యువేషన్లో నేను ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. డాక్టర్ గారు రిపోర్ట్లు చెక్ చేసి మీ అమ్మాయి డ్రగ్స్కి బాగా బానిసైందని చెప్పారు. అంకుల్, ఏ డాక్టర్ అండ్ ఏ హాస్పిటల్? అది సమీరా హాస్పిటల్. డాక్టర్ పేరు మౌలాలి. ఇంకోసారి కీర్తి హెవీగా డ్రగ్స్ తీసుకుంటే తన ప్రాణానికే ప్రమాదం. అంకుల్, తన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది బాబు. బాబు, ఒక్క మాట. చనిపోయిన నా కూతుర్ని ఎలాగో బ్రతికించాను, కానీ ఆ డ్రగ్గు నా కూతురు వరకు చేరేలా చేసిన వాడిని మాత్రం అస్సలు వదలొద్దు బాబు. ఇది నేను కోపంతో చెప్పలేదు, ఎందుకంటే నాలాంటి బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదని చెప్తున్నాను బాబు. హలో సార్, నా పేరు రాజు. చెప్పండి. కీర్తి డెత్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి సార్. కీర్తి గురించి మీకు ఎలా తెలుసు? కీర్తి గురించి వాళ్ళ నాన్నను కలిస్తే వాళ్ళ నాన్న మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్. సో మీతో కొంచెం కలిసి పర్సనల్గా మాట్లాడాలి సార్. ఓకే, కీర్తి గురించి అయితే హాస్పిటల్లో వద్దు, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా బ్రదర్. ఓకే సార్. హాయ్, మీరేనా కాల్ చేసింది? హాయ్ సార్, నేనే సార్ రాజు. మీకు కాల్ చేసింది. అలాగా సార్, కీర్తి డెత్ విషయం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు సార్. కానీ అసలు తనకి ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎలా చనిపోయిందని దాని గురించి తెలుసుకోవాలని ఉంది సార్. తప్పకుండా చెప్తాను. ఏమైందంటే
యాక్చువల్లీ ఆ అమ్మాయి ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఏంటంటే చాలామంది ఆడపిల్లలు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కీర్తికి సంబంధించినంత వరకు మీకు ఏ హెల్ప్ కావాలని నేను చేస్తాను, షూర్, అందులో డౌట్ లేదు. సార్ తనకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ తను ఎలా చనిపోయింది మీకు మీ దగ్గర ఉంటుంది కదా సార్, ఆ రిపోర్ట్స్ కొంచెం ప్రొవైడ్ చేయగలరా? తప్పకుండా చేస్తాను, షూర్, డెఫినెట్గా. ఇది కీర్తి రిపోర్ట్స్. మొదట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ మరే విధంగానైనా కొన్ని రకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిన వీళ్ళు ఆ మత్తు సరిపోక ఎక్కువ మత్తిచ్చే డ్రగ్స్కు అలవాటు పడతారు. డ్రగ్స్ తీసుకునే వారి మెదడు మామూలుగా ఉండే మనిషి మెదడు కంటే 20 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఈ స్థితిలో వీళ్ళు అమితమైన ఆనందాన్ని పొందుతారు. ఇలా క్రమంగా డ్రగ్స్ తీసుకోవడం వలన శరీరంలో మెదడుతో పాటు అన్ని అవయవాలు క్రమక్రమంగా నిర్వీర్యం అవుతాయి. చివరకు ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వస్తారు. కీర్తి కూడా చనిపోకముందు దాదాపు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. ఓకే సార్, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్నా ప్లీజ్ అన్నా ఒక ప్యాకెట్ ఇవ్వు అన్నా. అంతలా మాయలో పడిపోయావు కదా, ఇందులో నుంచి నిన్ను బయటికి రానివ్వను. రావాలనే ఆలోచనలో ఉన్నావు కదూ? నేను నాశనం అయ్యాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నేను. నీ అవసరం నాకు తెలుసు. నీ బలహీనతే నా విజయానికి మూలం. నీలాంటి వాళ్ళ మీదే నా సంపూర్ణ ఆధిపత్యం ఉంది. ప్లీజ్ అన్న ఒక ప్యాకెట్ అన్న ఇవ్వన్నా, ప్యాకెట్ ఇవ్వన్నా ప్లీజ్ అన్న, ప్యాకెట్ ఇవ్వన్నా ప్లీజ్ అన్న, ఒక ప్యాకెట్ ఇవ్వన్నా, నీ కాలు పట్టుకున్నా కనికరించన్నా. మోహన్ మళ్ళీ అదే దారిలో పోతున్నాడు. వాడిని ఎలా సేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మోహన్ని కేశవరుద్ర బారి నుంచి ఎలాగైనా కాపాడాలి, అప్పుడే వాడి లైఫ్ బాగుంటుంది. మరేం చేద్దాం ఇప్పుడు? ఈ ప్రూఫ్స్ మొత్తం సిఐ సుబ్రహ్మణ్యానికి ఇద్దాం. హలో. హలో సార్, నా పేరు రాజు. చెప్పండి. కేశవరుద్రకి సంబంధించి తను చేసే డ్రగ్స్ వ్యాపారం గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది సార్. కేశవరుద్ర గురించి మీకు ఎలా తెలుసు? సార్ మీరు ఒక ½ అన్ అవర్ టైం ఇస్తే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. సరే, టైం ప్లేస్ నేను చెప్తాను, అక్కడికి వచ్చేసి మాట్లాడుకుందాం. ఓకే సార్, వెయిట్ చేస్తుంటా. హలో సార్. హాయ్. హాయ్ సార్, నా పేరు రాజు. సార్ కేశవరుద్ర గురించి మాట్లాడాలి సార్. అతను చేసే ఇల్లీగల్ వ్యాపారం కానీ డ్రగ్స్ వ్యాపారం వల్ల
నా స్నేహితుడు మోహన్ మరియు నా ఫ్రెండ్స్ చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు సార్. సో దాని గురించి మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాను సార్. కేశవ రుద్రకు సంబంధించి నీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి? ఈ విషయం గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేసావా? లేదు సార్. దీంట్లో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేశవ రుద్ర అన్న వ్యక్తి చాలా డేంజరస్. ఇప్పటి నుంచి కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎనీ టైం నీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి. మళ్ళీ చెప్తున్నా, కేశవ రుద్రతో జాగ్రత్త. సరే సార్. సరే, అంతా నేను చూసుకుంటా. వెల్ డన్ మై బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. నమస్తే ఏసీపీ సార్. నీ నమస్తే కోసం నేను రాలేదు. సరే సార్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళం. మమ్మల్ని ఎందుకు పిలిపించినట్టు ఇక్కడికి? ఓ అదా, ఏదో చిన్న ఎలిగేషన్. మీ గురించి వాడిని వీడిని అడిగే కన్నా డైరెక్ట్గా నిన్నే ఫ్రెండ్లీగా ఎంక్వైరీ చేస్తే నువ్వే చెప్తావు కదా అని రమ్మన్నాను. చెప్పండి సార్, నా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? ఏంటి సార్ సీరియస్గా చూస్తున్నారు? ఫ్రెండ్లీ ఎంక్వైరీ అని మీరేగా చెప్పారు. ఫ్రెండ్లీగా ఉండాలా వద్దా చెప్పండి సార్. ఓకే రుద్ర, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈ చుట్టుపక్కల చిన్న స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి రేపు మాపో చచ్చిపోయే ముసలాడి వరకు ఈజీగా డ్రగ్స్ వాళ్ళ చేతికి అందుతున్నాయి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి అందాలంటే ఇక్కడే ఎవడో ఒకడు సప్లై చేస్తూ ఉండాలి. ఆ సప్లై చేసేవాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తే దాని వెనక రుద్ర అనేవాడి హస్తం ఉందని తెలిసింది. ఓకే, మరి ఆ రుద్రాన్ని పట్టుకోకుండా ఈ రుద్రతో మీటింగ్ లేండి సార్. మీకు ఆ పని మీద నేను మా డిపార్ట్మెంట్ ఉన్నాం. వాడెవడో సాక్ష్యాధారాలతో సహా దొరికాక కాలర్ పట్టుకుని లాక్కెళ్ళి స్టేషన్లో పడేసి ఏం చేయాలో అది చేస్తాను. సరే, అలాగే చేయండి సార్. మీ పని మీరు చేయండి, నా పని నేను చేసుకుంటా. కానీ మీరు కూడా 100 ఏళ్ళు బతకాలి కదా సార్. ఆ రుద్రతో జాగ్రత్త సార్. ఈ రుద్ర అంత మంచివాడి కాదు. మా సైడ్ నుంచి స్వీట్ వార్నింగ్ సార్ మీకు. అమ్మా అబ్బా అన్నా, మినిస్టర్ గారు వస్తున్నారు. ఏంటి రుద్ర, ఆ కమిషనర్ నిన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట, తెలిసింది? ఇవన్నీ నాకు మామూలేలే, కూర్చోండి. ఈ ఫీల్డ్లో ఇలాంటి వార్నింగ్స్ నాకేం కొత్త కాదు. మీరేం టెన్షన్ పడద్దు. టెన్షన్ నీ గురించి కాదు, వాడు ఎక్కడ మా దగ్గరకు వస్తాడేమో అని భయం. నాకు కూడా రుద్ర. వాడు మీ వరకు రావాలంటే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళమనండి. అది కాదు రుద్ర, ఒక్కసారి నా మాట విను. పదవిలో ఉన్నాం, ఒక్క మాట చెప్పు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అంటే వాడిని ట్రాన్స్ఫర్ చేసి నన్ను చేతగాడి వాడిలాగా నిరూపిస్తారా మీరు? అది కాదు రుద్ర, ఇప్పుడిప్పుడే మన బిజినెస్లు సెట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి తలనొప్పులు మనకు అవసరమా? మీకు తలనొప్పిగా ఉంటే జెండు బామ్ రాసుకొని పనుకోండి. ఏ నొప్పి మీ వరకు రాకుండా నేను చూసుకుంటాను. సరే రుద్ర, నీ ఇష్టం. సరే రుద్ర, రేపు మాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఇక మేము వెళ్ళొస్తాం. సరే.
రండి ఏసీపీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగుంటావులే. అవును, ఏంటి వచ్చిన ఫస్ట్ డే నుంచే డ్యూటీ స్టార్ట్ చేసావంట? ఏ డ్యూటీ సార్? ఏ డ్యూటీ గురించి వచ్చారో ఆ డ్యూటీ గురించి చెప్తున్నా. ఏంటి ఎస్ఐ గారు చెప్పలేదా? చెప్పాను సార్. ఏం చెప్పారో ఏంటో ఆ రుద్రాన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారంట. వాడు ఎలాంటి వాడో తెలిసే ఇచ్చారా? వాడి గురించి తెలియాల్సిన అవసరం నాకు లేదు సార్. వాడు ఒక క్రిమినల్. అయినా వాడి గురించి మీరు నన్ను అడగడం ఏంటి సార్? వాడు మీరు ఫ్రెండ్సా లేక మీ బిజినెస్ పార్ట్నరా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఏసీబీ? ఇప్పుడే అర్థమైంది సార్ క్లియర్గా. వాడి ధైర్యం మీలాంటి వాళ్ళు. రుద్ర అనే వాడిని పక్కా ఎవిడెన్స్తో పట్టుకుని మీ అందరి జాతకాలు బయట పెడతా. ఈ రుద్ర అనేవాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్, లేకపోతే నా అంత చెడ్డోడు ఎవడూ ఉండడు. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఏంటి రాజు ఇంత సడన్ గా రమ్మన్నావు? ఇన్ని రోజుల నుంచి ఎవరి కోసం అయితే వెతుకుతున్నానో వాడెవడో, వాడి పేరేంటో, వాడు ఎక్కడుంటాడో ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలిసింది. కేశవరుద్ర దగ్గర పనిచేసే సుధాకర్ మరియు ఇలియాజర్ వీళ్ళిద్దరిని పట్టుకుంటే వాడి గ్యాంగ్ ఏంటో, వాడి ప్లాన్ ఏంటో ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది. రాజు నాకెందుకు భయం వేస్తుంది రాజు. మోహన్, కీర్తి, మనమే కాదు ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు దీనివల్ల అందరూ బాగుపడాలి. పోతే నేను ఒక్కడినే. అదే కేశవరుద్రరావు పోతే ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్ బాగుపడుతుంది. ఎలాగైనా కేశవరుద్రని ఈరోజు వాడి సంగతి నేను చూడాలి. నేను వెళ్తున్నా మేఘనా. రాజు సార్. ఏం కావాలి సార్? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఏ రూమ్లో ఉన్నారు సార్? వాళ్ళ గురించి నీకెందుకు? ఎవరు నువ్వు? అసలు వాళ్ళ గురించి నీకెందుకు? నీకేం కావాలి? హలో. హలో సార్, ఆ, బాత్రూంలో గీజర్ పనిచేయట్లేదు సార్. సరే పంపిస్తా రూమ్ బాయ్ని. టవల్స్, సోప్ కూడా పంపించండి. ఓకే పంపిస్తా. 3 టీలు, 1 సిగరెట్ ప్యాకెట్ కూడా పంపించండి సార్. ఓకే పంపిస్తా. త్వరగా పంపించండి సార్, మేము బయటికి వెళ్ళాలి అర్జెంటుగా. ఓకే ఓకే ఇప్పుడే వస్తాడు. ఇప్పటికే 3 సార్లు అయింది సార్, బాయ్ రాలేదు. మీరు కొంచెం త్వరగా పంపించండి సార్. సరే సరే. ఈ నగరం నీ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన మా విలువలు తాకట్టు పెట్టలేవురా. ఈ రోజుతో నీ ఆటలిగా సాగవురా. ఈ పట్టణం నా చేతిలో ఉంది. నాలా బతకటం ఎవరికీ చేత కాదు. నువ్వు నన్ను ముగిస్తావా? పెట్టుబడి తీసుకోవడం నీకు తెలుసు రుద్రా, కానీ ప్రాణం విలువ నాకు తెలుసు. డ్రగ్స్ ఇచ్చి యువతని బలి తీసుకోవడం చాలా తప్పు. వాళ్ళని పట్టుకోండి, అతను పైకి లేపండి. అమ్మా కీర్తి! తీసుకెళ్ళి వ్యాన్లో ఎక్కించండి.
రాజు నువ్వు అనుకున్న సాధించావు. ఇలాంటి యువకులు సమాజానికి ఎంతో అవసరం. గుడ్ జాబ్. మా ఈ డార్క్ డీల్స్ చిత్రాన్ని చూసి డ్రగ్స్ బారిన పడ్డ కొంతమందైనా మారతారని ఆశిస్తున్నాం. చేయి చేయి కలుపుదాం, తొలి అడుగు వేద్దాం. ఎంతో మందిని బలి తీసుకున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం.